ముస్లింలందరూ పవిత్రంగా భావించే రంజాన్ మాసం రేపటి నుండి షురూ కానుంది. బుధవారం సాయంత్రం నెలవంక కనిపించడంతో గురువారం ఉదయం 5:12 సహారీ ఉపవాస దీక్ష చేస్తారు. సాయంత్రం 6:16 దీక్షను విరమిస్తారు. అయితే దాదాపు 31 ఏళ్ల తర్వాత రంజాన్ మాసం ఫిబ్రవరిలో ప్రారంభం కానుండడం విశేషం. చివరిగా 1995లో ఫిబ్రవరి 1వ తేదీన రంజాన్ మాసం మొదలైంది. మళ్లీ 2026లో ఫిబ్రవరి నెలలో రేపటి నుండి ప్రారంభం కానుంది. రంజాన్ మాస నెలవంక దర్శనంతో నెల్లూరు నగరంలోని జెండా వీధి సెంటర్ వద్ద పండుగ సంబరాలు మిన్నంటాయి. ముస్లిం సోదరులంతా బాణాసంచా కాల్చి ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆత్మీయ ఆలింగనాలతో శుభాకాంక్షలు తెలుపుకుంటూ అత్యంత భక్తి శ్రద్దలతో వేడుకలు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ ముస్లిం నాయకులు మాట్లాడుతూ ఇస్లాం ధర్మంలోని 5 సూత్రాలలో రంజాన్ ఉపవాసం అత్యంత కీలకమని, క్రమశిక్షణతో కూడిన ఈ మాసంలో పేదలకు జకాతు చేయడం ద్వారా అల్లాహ్ ఆశీస్సులు పొందాలని కోరారు. మంత్రి నారాయణ మార్గదర్శకత్వంలో ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలను నిరంతరం పర్యవేక్షిస్తామని చెప్పారు. కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ అన్నట్లుగా అందరూ కలిసిమెలిసి ఈ పండుగను జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా, డివిజన్ అధ్యక్షులు ఖలీల్, టీడీపీ పార్లమెంటరీ మైనారిటీ సెక్రటరీ కాలేసా, నగర మైనారిటీ అధ్యక్షుడు మైనుద్దీన్, టీడీపీ పార్లమెంటు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఇంతియాజ్, స్థానిక టీడీపీ ముఖ్య నేతలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు మొయినుద్దీన్, ఎస్డీ జిల్లా తెలుగుదేశం పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడిని మరియు 42, 43 డివిజన్కు సంబంధించి కో-క్లస్టర్ ఇన్ఛార్జిని. అందరికీ ఈ సంవత్సరం రంజాన్ మాసం ప్రారంభంగా భారతదేశంలో నెలవంక కనిపించిందని మత పెద్దలు ప్రకటించిన సందర్భంలో నెల్లూరు నగరంలో 42వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మా నాయకులందరూ కలిసి కార్పొరేటర్ కరీముల్లా గారు, 42వ డివిజన్ అధ్యక్షులు ఖలీల్ గారు, ఇంతియాజ్ గారు, తెలుగుదేశం పార్టీ జాయింట్ సెక్రటరీ ఆర్గనైజింగ్ కార్యదర్శి నెల్లూరు పార్లమెంట్, అదేవిధంగా పార్లమెంట్ మైనారిటీ కార్యదర్శి కాళేశ్వర గారు, రిహానా గారు, బిఎల్సీలు నారాయణ గారితో పనిచేసిన ప్రతి ఒక్కరూ పాల్గొన్నారు. వాళ్ళందరికీ ముస్లిం సామాజిక వర్గంలో ఇస్లాంలో ఉండేటువంటి ఏవైతే ఫండమెంటల్స్ అయితే ఉన్నాయో వాటిల్లో ఒకటి రంజాన్ నెల ఉపవాసాలు. ఆ ఉపవాసాలు నెలవంక కనిపించినటువంటి రోజు నుంచి ప్రారంభమవుతుంది. ప్రత్యేకటువంటి నమాజులు కూడా. ఈ అదృష్టం, ఈ భాగ్యం ఇక్కడ ఉండేటువంటి అందరికీ అల్లాహ్ ప్రసాదించారు. ఆ అల్లాహ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఒక్క పొద్దులంటే ఫాస్టింగ్ అంటే కేవలం తిండి తినకుండా నీళ్లు తాకుండా 12-13 గంటలు ఉండడం కాదు. ప్రతి ఒక్క అవయవం, కళ్ళ నుంచి చెడు కూడా చూడకూడదు, చెవుల నుంచి చెవుడు వినకూడదు, కాళ్ళ ద్వారా చెడు దగ్గరికి పోకూడదు, చేతులతో చెడ్డ పనులు చేయకూడదు అనేటువంటి ఇస్లాం ధర్మం ఏదైతే చెప్పిందో ఈ కఠిన నియమాలు ఇస్లాంని అనుసరించి ప్రతి ఒక్కరూ పాల్గొంటారు. అదేవిధంగా ఇక్కడ ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే ప్రపంచంలో ఏ కమ్యూనిటీకి లేనిది ఈ పండగకి, రంజాన్కి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు అర్హత ఉన్న వ్యక్తి తన సంపాదనలో 2.5% పేదవాళ్ళకు పంచాలి. ఇది ఒక మంచి అవకాశం. పుణ్య కార్యక్రమాలు చేయాలంటే ఖురాన్లో చెప్పింది, ఈరోజు ₹1 ఖర్చు పెడితే 70 రూపాయల పుణ్యం మీకు లభిస్తుందని అల్లాహ్ ఆదేశం ఏదైతారో అది పాటించే అవకాశం కూడా ఈ నెలలోనే భగవంతుడు ప్రసాదించాడు. అత్యంత దివ్య ఖురాన్ ఏదైతే ఉందో ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళికి జీవితాన్ని నేర్పించి ఖురాన్ ఏదైతుందో ఆ ఖురాన్ గ్రంథ గ్రంథం కూడా ఈ నెలలోనే భగవంతుడు ప్రసాదించిన నెల కాబట్టి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు సోదరిమణి ఇస్లాం ధర్మాన్ని అనుసరిస్తూ కఠిన ఉపవాసాలు ఉండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా నెల్లూరు నగరంలో జిల్లాలో ఉన్నటువంటి ముస్లిం సోదర సోదరులే కాదు హిందూ సోదర సోదరులందరికీ ప్రజలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముస్లిం సోదరులందరికీ నమస్కారం. ఈరోజు పవిత్ర రంజాన్ ఒక్క పొద్దులు ప్రారంభమైంది. అందులో భాగంగానే మన 42 డివిజన్లో సంతోషం వ్యక్తం చేస్తూ అవుట్లు స్పీడ్లతో ఈరోజు మనం సంతోషం వ్యక్తపరుస్తున్నాం. మళ్ళీ ఈ ఒక్క పొద్దులు అనేది మొత్తం నెల 30 రోజులు కూడా పవిత్రంగా ఉండి వాళ్ళు ప్రార్థనలు చేసి సంతోషాలుగా ఉండాలని చెప్పి అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ నమస్కారాలు. రంజాన్ పండుగ ప్రారంభమయ్యే ముందు
మనకి నెలవంకను చూసి పండగ స్టార్ట్ చేసే ఆనవాయితీ ఉంది. ఆ భాగంగా 42వ డివిజన్లో ఈరోజు మనం టీడీపీ నాయకులందరూ కలిసి బాణాసంచ పేల్చి స్వీట్లు పంచి ఆనందోత్సవం చూపించడం జరిగింది. మనం ఒకటే ముస్లిం సోదరులకందరికీ చెప్పేది, ఈ ఉపవాసాలు ఈ 30 రోజులు ఉపవాసాలుండి మనం రాష్ట్రం కోసం కూడా దువా చేయాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. మన రాష్ట్ర మంత్రివర్యులు రంజాన్ సందర్భంగా ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ఇక్కడ కార్పొరేషన్ అధికారులందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మసీదుల కాడ లైట్లు కానివ్వండి, అదేవిధంగా శానిటేషన్ కానివ్వండి, ఉదయాన్నే 3 గంటల నుంచి వాళ్ళకి వాటర్ సప్లై ఇవ్వమని కూడా కమిషనర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మేము అందరం కూడా ఈ రాబోయే రంజాన్ నెల మంచి ఉపవాసాలుండి మంచి దారిలో నడుచుకుంటూ మనం అల్లా కాడ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి, అదేవిధంగా మన భారతదేశం అభివృద్ధి చెందాలని చెప్పి ప్రార్థించి మనమందరూ మన రాష్ట్ర అభివృద్ధికి మన తరఫున కూడా సహాయం దువా చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారాలు. నేను 42వ డివిజన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ మాట్లాడుతున్నాను. ఈరోజు 42వ డివిజన్లో 42వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లా బై గారు కానివ్వండి, క్లస్టర్ ఇన్ఛార్జ్ 42, 43 మరియు జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహీద్దీన్ బై గారు కానీ, అలాగే మా కాళేశా బై గారు జిల్లా మైనార్టీ కార్యదర్శి కానీ, అలాగే మా ఇంతియాజ్ గారు జిల్లా తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ, వీళ్ళందరూ మేమందరం కలిసిమెలిసి ఒకరిని ఒకరు సంతోషం వ్యక్తపరుచుకుంటూ ఈరోజు చంద్రుడు నెలవంక మా మహీద్దీన్ బై గారు చెప్పినట్టు కనిపించి రంజాన్ స్టార్టింగ్ మొదటి రోజు అంటే ఈరోజు తరావే స్టార్ట్ చేస్తాము. అంటే రేపు మార్నింగ్ ఉదయం 3:30కి 4 గంటల లోపల మేమందరం ఏమైనా భోజనం చేసి అప్పటి నుంచి ఫాస్టింగ్ ఉంటాము. సో అలా ఉండి రేపు సాయంత్రం 6:30 అలా అప్పుడు ఫాస్టింగ్ ఇది అవుతుంది. మహీద్దీన్ బై గారు చెప్పినట్టు ఇది కేవలం ఏదో అన్నం తినకుండా నీళ్లు తాగకుండా ఉమ్మి కూడా మేము మింగము. దానికోసం కాదు, ప్రతి పని, ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం ఎలా ఉంటుందంటే చాలా పవిత్రంగా మేము చూసే కళ్ళ గురించి కానీ, మాట్లాడే నోటి మాట గురించి కానీ, వినే చెవుల గురించి కానీ ప్రతిదీ దీక్ష పట్టుదలతో ఉండి చాలా కఠోరమైన చర్య ఇది, కఠోరమైన దీక్ష చాలా చేస్తూ ఉంటుందంటే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఆ విధంగా ఏంటంటే ఒకరినొకరు ఏమైనా ద్వేషభావాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ మర్చిపోతారు. ఈ రంజాన్ నెలలో అందరూ ఒకరినొకరు కలుసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ప్రతి ఇంట్లో బాగా జరగాలని మేము కోరుకుంటూ, అలాగే మా మంత్రివర్యులు కానీ, మా ఒక్కబడి అధ్యక్షుడు అజీజ్ బై గారు కానివ్వండి, మా మేయర్ ఇన్ఛార్జ్ రూప్ కుమార్ గారు కానివ్వండి, ఇలా ముగ్గురు సహకారంతో ప్రతి వార్డులో, ప్రతి బూత్లో, ప్రతి వీధిలో, ప్రతి మసీద్ దగ్గర ఈరోజు లైట్లు వెలిగించారు. అలాగే శానిటరీ కానీ, చెత్త కానీ, ఇంకా ఇలా నీళ్లు వచ్చేది ఇన్ఛార్జ్ చెప్పినట్టు 3 గంటలకే వదలమని చెప్పారు. ఎందుకంటే మేము స్నానం చేసేది ఉదయాన్నే లేచి ఆ విధంగా ఆ టైంలో అందరికీ వంట చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ప్రతిదీ మొత్తం మా నారాయణ సార్ అన్నీ చేయమని చెప్పారు. కాబట్టి వాళ్ళకు కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అస్సలాము అలైకుం, నా పేరు షేక్ కాళేశా, పార్లమెంట్ టీడీపీ మైనార్టీ సెక్రటరీని. ఫస్ట్ ముస్లిం సోదరులకు అదేవిధంగా మన హిందూ సోదరులకి నెలవంక ఈరోజు కనబడింది. రేపటి నుంచి మనం పవిత్రమైన రంజాన్ స్టార్ట్ అవుతుంది. ఆ భాగంగా మన ముస్లిం సోదరులు ఒక్కపొద్దులు ఉంటారు, చాలా పవిత్రమైన ఒక్కపొద్దులు ఉంటారు. మేమందరము ముస్లిం సోదరులందరూ 30 రోజులు ఒక్కపొద్దు ఉంటారు. అదేవిధంగా మన మహీద్దీన్ బై గారు చెప్పినట్టు ఒక్కపొద్దులు అంటే మామూలు విషయం కాదు. అన్ని చెడ వినకూడదు, చెడ చూడకూడదు, చెడ కనకూడదు అని ఉంది దానిలో, ఖురాన్లో. అదేవిధంగా మన మంత్రివర్యులు నారాయణ సారు, అదేవిధంగా మన వక్ఫ్ చైర్మన్ అజిత్ బై గారు, కార్పొరేషన్ వాళ్ళు సహకారంతో ప్రతి మసీద్లో ఈరోజు ప్రతి మసీద్లో లైట్ వేయడం జరిగినది. అదేవిధంగా మనం ప్రతి దగ్గర వాటర్ సప్లై రాత్రి 3 గంటలు ఇవ్వడం జరుగుతుంది. మేము పరిశుభ్రత చేసి మన పార్టీ నుంచి టీడీపీ కార్యకర్త మనందరూ కలిసి పనిచేస్తున్నాము. రాష్ట్రం బాగుపడాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారుకి మేము అందరం ముస్లిం తరఫు నుంచి దువా చేస్తున్నాము. ఇదే ప్రభుత్వం ఉండాలని మేము అందరం దువా చేసి సెలవు తీసుకున్నాను. అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో. డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ, మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం. డాక్టర్ ఎన్ శ్రీవిద్య, సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్. డాక్టర్ బి మనోభిరామ్, సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్. డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ, సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్.
క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం. మహిళలకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, మమోగ్రామ్, పాప్ స్మియర్, CA-125 క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. పురుషులకు సిబిపి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, చెస్ట్ ఎక్స్రే, అల్ట్రాసౌండ్, అబ్డామిన్ అండ్ పెల్విస్, PSA పోస్ట్రేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్. ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే 3వ తేదీ వరకు మాత్రమే. సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్, ఫస్ట్ ఫ్లోర్, B3. అపాయింట్మెంట్ కొరకు 9640100555. 24 గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు 9037104108.